వైసీపీ నేతలే, పైగా మాజీ ఎమ్మెల్యేలు, కానీ బద్ధ శత్రువులు. కలసికట్టుగా కేడర్ను నడిపించాల్సిన నేతలు కలహించుకుంటున్నారు. సమన్వయంతో పనిచేయాలన్న అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. తలోదారి వెళ్తున్నారు. పార్టీ పెద్దల ఆదేశాలతో కలిసి పనిచేసేందుకు ఓ నేత రెడీగా ఉన్నా చేతులు కలిపేందుకు మరో లీడర్ సిద్ధంగా లేరు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? పూర్తి వివరాలు ఇన్సైడ్లో చూద్దాం. పార్టీలో గ్రూపులు ఉండకూడదన్నది వైసీపీ అధినేత జగన్ ఆదేశం. కానీ పార్టీ నేతలు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కర్నూలులో ఇదే పరిస్థితి ఉంది. ఇద్దరు కీలక నేతల మధ్య గ్రూప్ వార్ నడుస్తోంది. పార్టీ ఏవైనా పర్వాలేదు, తమ ఆధిపత్యమే నడవాలన్న పట్టుదలతో ఉన్నారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితి ఉంది. దీంతో క్యాడర్ నలిగిపోతోంది. పార్టీ అధినేత జగన్ బర్త్డే ప్రోగ్రాంలో విభేదాలు మరింత ముదిరాయి. రెండు వర్గాలు కలహించుకున్నాయి. 2014లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డికి 2019లో టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ కు టికెట్ ఇవ్వడంతో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా పోటీకి వచ్చారు. కానీ వీరిద్దరిని పక్కన పెట్టి ఐఏఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ను బరిలోకి దించింది వైసీపీ. అయితే టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఇంతియాజ్ అహ్మద్ ఫుల్ టైం పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారు. కర్నూలు ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జిగా ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రమే అది మొక్కుబడి తంతుగా పాల్గొంటున్నారు. ఓటమి తర్వాత ఇంతియాజ్ తెగ ఫీల్ అయిపోతున్నారు. మంచి ఉద్యోగం, జీవితం వదులుకుని రాజకీయాల్లోకొచ్చి నష్టపోయానని సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారు. అయితే పాలిటిక్స్ లో ఇవన్నీ కామన్. పార్టీలో యాక్టివ్ గా ఉంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని ఓదార్చుతున్నారు. క్యాడర్ కు అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. కానీ మరో 4 ఏళ్లకు పైగా అన్ని ఖర్చులు భరించి వైసీపీ ప్రోగ్రామ్స్ నిర్వహించడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కర్నూలులో ముస్లిం మైనార్టీలు బలంగా ఉండటం కలిసొచ్చే అంశమని చెప్పడంతో మనసు కుదుటపరుచుకుని ఓటమి తర్వాత ఓసారి పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తానున్నానని భరోసా ఇచ్చారు. కానీ ఆ తర్వాత నుంచి అడ్రస్ లేకుండా పోయారు. దీంతో పార్టీ క్యాడర్ డీలా పడింది. పరాజయం తర్వాత పట్టుమని 10 సార్లు కూడా నియోజకవర్గం ముఖం చూడలేదు. అధినేత జగన్ వచ్చినప్పుడో లేక మరో ముఖ్యనేత పర్యటన ఉంటేనో ఇలా వచ్చి అలా కనిపించి వెళ్లిపోతున్నారు. ఇన్ఛార్జిగా ఇంతియాజ్ అహ్మద్ అందుబాటులో ఉండటం లేదన్నది క్యాడర్ ఫిర్యాదుపై పార్టీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. దీంతో ఇంతియాజ్ ను కర్నూలు ఇన్ఛార్జి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలులో వైసీపీ కష్టాల్లో ఉంది. ఇన్ఛార్జి యాక్టివ్ గా లేరు. మిగిలిన నేతలైనా క్రియాశీలకంగా ఉంటారా అంటే అదీ లేదు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తన్నుకుంటున్నారు. క్యాడర్ కు అండగా ఉండాల్సిన నేతలు ఉత్తర దక్షిణ ధృవాలుగా మారి ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. పార్టీ అధినేత జగన్ ఇటీవల ఈ ఇద్దరు నేతలను విడివిడిగా తాడేపల్లి పిలిపించుకుని తలంటిపోశారని టాక్. పార్టీ క్యాడర్ కు అండగా ఉండాల్సిన సమయంలో తన్నుకోవటం ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం. ఇద్దరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. అధినేత దగ్గర తలూపిన హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు తిరిగొచ్చిన తర్వాత లైట్ తీసుకున్నారు. జగన్ ఆదేశాలు జగన్వే, మా పద్ధతి మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గం ఎస్వి మోహన్ రెడ్డి చెంతకు చేరుతోంది. జిల్లా అధ్యక్షుడు కావాలనే తనను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నది హఫీజ్ ఖాన్ వాదన. ఈ మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలతో సమావేశమైన అధినేత ఆదేశాల ప్రకారం ఎస్వి మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని ప్రకటించడం గమనించదగ్గ విషయం. పార్టీ నేతలతో కలిసి పనిచేస్తానని హఫీజ్ ఖాన్ చెప్పినా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఇందుకు సిద్ధంగా లేరు. దీనికి కారణం లేకపోలేదు. 2019 నుంచి 2024 వరకు హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తనను పట్టించుకోలేదన్నది ఎస్వి మోహన్ రెడ్డి వాదన. అలాంటి నేతతో ఎందుకు కలిసి పనిచేయాలని క్వశ్చన్ చేస్తున్నారు. హఫీజ్ ఖాన్ ఇదే అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు పార్టీలో మైనార్టీ లీడర్ కు పార్టీ అధినేత జగన్ తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి కూడా ఉంది. ఇద్దరు నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరించడం పార్టీ క్యాడర్ ను గందరగోళానికి గురి చేస్తోంది. వైసీపీ అధినాయకత్వం కర్నూలు సమస్యను ఎలా సెట్ చేస్తుందో చూడాలి.